సో ఆన్ బేసిస్ ఆఫ్ దట్ బాలాజీ గారు, శ్రీకాంత్ గారు నా దగ్గరకు వచ్చారు. స్టోరీ ఉందని చెప్తే నేను ఇంకా మేబీ నాకు యాక్టర్గా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చేమో కదా అన్నట్టు, అంటే ఒకే టైప్ ఆఫ్ దీనికి స్టిక్ అవ్వకుండా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేస్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది, నేను ఇంకా నోటీస్ అవ్వడానికి ఇంకా నాకు మంచి బూస్ట్ అవుతుంది కదా అనుకొని ఒప్పుకున్నా ఈ సినిమా. సో తప్పకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా. అంటే జస్ట్ అంటే నాకు చాలా చెప్పేలా ఉంది కానీ బట్ చెప్పకూడదు కాబట్టి బట్ అంటే డిఫరెంట్ జానరాస్ కనిపిస్తాయి అన్నమాట సినిమా. ఓకే, సో మెనీ షేడ్స్ ఉన్నాయి చాలా క్యారెక్టర్లు, ఈ సినిమాలో ఉన్న అందరు క్యారెక్టర్స్ ఒక్కొక్క ఉంటుంది. సో మీకు మంచి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంటే తప్పకుండా రైట్. నాకు చాలా హెల్ప్ అయింది. క్లైమాక్స్ పీక్స్ గా ఉండదు పర్ఫార్మెన్స్. ఓకే రైట్, సూపర్ అండి. అలాగే ఇక సో శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి ఆయన గురించి ఫస్ట్, శ్రీహరి గారు చాలా డౌన్ టు ఎర్త్ వచ్చినటువంటి పర్సన్. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వెళ్ళి అక్కడి నుంచి ఫ్యామిలీ స్ట్రగుల్ చేసి హైదరాబాద్ వచ్చి ఏదో చిన్న పొలం ఉంటే అది కూడా అమ్మేసుకొని వచ్చారు ఇక్కడికి హైదరాబాద్కి అని చెప్పి విన్నాను. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత శ్రీహరి గారు ఏమంటారు బాడీ మీద ఫోకస్ చేయడం కానీ, మిస్టర్ హైదరాబాద్ పోటీల్లో పార్టిసిపేట్ చేయడం కానీ, దాదాపు 6-7 సార్లు ఏమో విన్ అయినట్టున్నారు ఆయన. యాక్చువల్లీ మా పెద్దనాన్న వాళ్ళు చిన్నప్పుడు అక్కడ ఉయ్యూరు అని ఒక ప్లేస్ ఉంటుంది, ఉయ్యూరు ఎలమారు అని ఒక ప్లేస్ ఉంటుంది, ఎలమరు అక్కడి నుంచి వచ్చేసారు అనమాట చిన్నప్పుడు. అక్కడి నుంచి ఇంకా సిటీలో సెటిల్ అవుదాం అనుకున్నాను. వచ్చాక ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ మెల్లగా, అప్పుడు ఒక పంచర్ షాప్లో ఓన్ పంచర్ షాప్ పెట్టుకొని దానిలోనే 3 బ్రదర్స్, మా పెద్దనాన్న గారు, మా ఫాదర్, ఇంకొక పెద్దనాన్న గారు కూడా ఉన్నారు. వాళ్ళ 3 ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ, అప్పుడు పెద్దనాన్న గారు జిమ్నాస్టిక్స్ ఇవన్నీ నేషనల్ లెవెల్లో ఆయన జిమ్నాస్టిక్స్ లో పార్టిసిపేట్ చేయాలనేది ఆయన డ్రీమ్. ఆయన చేశారు. పక్కన మా ఫాదర్ సేమ్ ఎల్బీ స్టేడియంలోనే జాయిన్ అయ్యారు, వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ వీటన్నిటికి వెళ్ళారనమాట. సో ప్యారలల్గా చూసుకుంటే పెద్దనాన్న గారు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ అక్కడి నుంచి బాడీ డబల్గా చేశారనమాట. ఫైటర్ లాగా కూడా కాదు, రఘువరన్ గారికి బాడీ డబల్గా ఫస్ట్ స్టార్ట్ చేశారు కెరియర్ ఆయన. రఘువరన్ గారు కొన్ని సినిమాలు హీరోగా చేశారు, ఆ సినిమాల్లో చేశారు బాడీ డబల్గా. ఆ తర్వాత ఆయనని దాసరి గారు నోటీస్ చేశాక అప్పుడు ఒక్కొక్క రోల్ అలా వచ్చాక మెల్ల ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చారు. అది ఇప్పటికీ నాకు అదొక మా జనరేషన్ ఆఫ్ కిడ్స్, మా ఫ్యామిలీ. గారి ఫస్ట్ ఫిల్మ్ రంగా గారి ఫిల్మ్, ధవల్ సత్యం గారి డైరెక్షన్లో వంగవీటి మోహనంగా గారు స్టోరీ చేశారు, భానుచంద్ర గారు హీరో, దాంట్లో చేశారు. అవును.